అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుబ్బారావు గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య ఎక్కువగా కాయకల్ప అశ్వగంధ అనేది వింటున్నాము ఈ ఆయుర్వేదిక్ సబ్జెక్ట్ కి సంబంధించి. సో ఎక్కువగా వినిపిస్తుంది, కానీ దీని అర్థం చాలా మందికి తెలియదు. అసలు ఇదేంటి, దీని గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి తెలియదు. అసలు అదేంటి సార్ కాయకల్ప అశ్వగంధ అంటే? మంచి ప్రశ్న మేడం. కాయకల్ప అశ్వగంధ అంటే కాయము అంటే శరీరం, కల్పం అంటే ఎక్కువ కాలం జీవించడం, ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి మేడం. ఓకే ఓకే, దాన్ని కాయకల్ప అశ్వగంధ, వాటి యొక్క సమూలాన్ని కాయకల్ప అశ్వగంధ అంటారు. ఈ మందు తీసుకోవడం వల్ల మన కాయం అంటే మన శరీరం నిరోగిగా అంటే రోగం లేని వ్యక్తిగా చాలా కాలం జీవించవచ్చు. అది కూడా వయసు తెలియకుండా, వయసు పెరుగుతున్నా కూడా చాలా తక్కువ వయసు వ్యక్తులుగా కనపడచ్చు. దానికి ఉపయోగించే వస్తువుల్లో మొట్టమొదటిది అశ్వగంధ. ఇదేంటి? దీన్ని అశ్వగంధ అంటారు. అశ్వగంధ, ఈ అశ్వగంధ ఏర్లని వాడతారు. అలాగే ఇదేంటి సార్? ఇది దూలగుండి అంటారు సార్. ఇది దూలగుండి. అవునండి, ఇవి కూడా పేర్లలాగా. అవునండి, ఇది శతావరి అంటారు సార్. శత అంటే 100, వరి అంటే ఒక ఏర్లు ఉంటాయి అన్నమాట. ఒక చెట్టుకి 100 ఏర్ల నుంచి ఉంటే ఇది కూడా మన శరీరానికి 100 సంవత్సరాలు బతికేయడానికి కావాల్సినట్టుగా శక్తినిస్తుంది. ఇది నేల తాడి అంటారండి, ఇంగ్లీష్లో ముస్లి అంటారు. ఈ నేల తాడి కూడా పునర్జీవనం చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పల్లేరు అంటారు మేడం. ఇవి పల్లేరు అనేది మన శరీరంలో ఉన్నటువంటి డీటాక్సిఫైగా వచ్చినటువంటి వేస్టేజ్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటకు పంపడానికి, యూరిన్ ట్రాక్ గట్టిగా చేయడానికి ఉపయోగించేటువంటి ఇది పల్లేరు. ఇది అతి బల అంటారు సార్. శరీరాన్ని అతి బలంగా ఉంచడానికి, కండ గట్టిగా ఉంచడానికి ఉపయోగపడింది. దీని పేరే అతి బల. ఇంత మంచి యొక్క వస్తువుల యొక్క సముదాయాన్ని 11 సార్లు నాటు ఆవు పాలతో శుద్ధి చేస్తారండి. ఆవు పాలతో ఇవన్నిటిని ఉడకబెట్టి ఎండబెట్టి మళ్ళీ ఉడకబెట్టి ఎండబెట్టి ఇలా 11 సార్లు ఎండబెడతారు, 11 సార్లు ఉడకబెడతారు. ఇలా చేసి వచ్చినటువంటి దాన్ని పొడి చేసి పాలతో తీసుకుంటే శరీరంలో చాలా రకాలైనటువంటి మంచి మార్పులు జరుగుతాయండి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే నరాలు ఉత్తేజం పొంది రక్త ప్రసరణ చాలా బాగా చేస్తుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందో అవయవాలకు అందాల్సినటువంటి ఆహారం అంతా కూడా సక్రమంగా అందుతుంది. ఎప్పుడైతే ఆహారం తీసుకున్నటువంటి అవయవాలు 100% పనిచేస్తాయి. 100% పనిచేసినప్పుడు మనకి జబ్బులు అనేవి రాకుండా ఉంటాయండి. ఈ యొక్క మందు వాడటం వలన నిద్ర పడుతుంది. అట్లాగే నరాలు ఉత్తేజం పొందటం వలన వీర్య కణాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి, వీర్యోత్పత్తి కూడా చక్కగా జరుగుతుంది. అలాగే ముసలితనం అనేది తొందరగా రాదు, ఆకలి బాగా ఉంటుంది, హుషారు ఉంటుంది, నిద్రమత్తు అనేది రాదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవటం వలన అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు లాంటి చిన్న జబ్బులుగా పోతాయండి. ఇది రెగ్యులర్గా వాడుకునే ఒక మంచి ఆహారం ఆయుర్వేదంలో ఉన్నటువంటి. అంటే ఇవి పొడులు ఎంతెంత మోతాదులో తీసుకోవాలి సార్? మెజర్మెంట్స్ ఇవన్నిటిని కలిపేసేసి రోజుకు 2 గ్రాముల చొప్పున తీసుకుంటారు. అశ్వగంధని 100 గ్రాముల్లో 35 గ్రాములు అశ్వగంధ కలుపుకోవాల్సి ఉంటుంది. అట్లాగే శతావరి 25 గ్రాములు, అప్పటికి 60 గ్రాములు అవుతుంది. ఈ దూలగండి ఒక 10 గ్రాములు, నేలతాడి ఒక 10 గ్రాములు, పల్లేరు ఒక 10 గ్రాములు, ఇది అతిబల విత్తనాలు ఇది ఒక 10 గ్రాములు, మొత్తం 100 గ్రాములు అవుతుంది. ఈ 100 గ్రాములతో చేసిన పొడిని రోజుకు 2 గ్రాములు మనం తీసుకుంటామంటే శరీరం మంచి బలంగాను ఉంటుందండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ మందుకి ఎలాంటి పచ్చిం కూడా ఉండదండి. ఎవరైనా వాడుకో. రోజుకి 2 గ్రాములు వాడితే సరిపోతుంది. ఓకే, చాలా మంచి రెమెడీ చెప్పారు. ఈ రోజుల్లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసే రెమెడీ కూడా ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంతకు ముందు 100 years బతికే వాళ్ళు, ఇప్పుడు అది మెల్లిమెల్లిగా 60కి వచ్చేసింది. సో ఇది ఈ రోజుల్లో చాలా మంచిగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.